హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటి అంటే టీఎస్ ఎంసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మారిపోయాయి. సో దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక్కసారి డిస్కస్ చేసుకుందాము. సో లేటెస్ట్గా తాజాగా వచ్చిన న్యూస్ అనమాట. సో ఇలాంటి అప్డేట్స్ కావాలి ఇమ్మీడియట్గా, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇమ్మీడియట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా త్వరగా మీ వరకు వస్తాయి. కాబట్టి నోట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అయితే టీఎస్ ఎంసెట్ ఫైనల్ ఫేజ్ స్పెషల్ ఫేజ్ ఏదైతే ఉందో ఈ స్పెషల్ ఫేజ్ డేట్స్ అనేవి కొద్దిగా మారాయి అన్నమాట. ఎందుకు మారాయి అంటే కొత్తగా మనకి కొన్ని కాలేజెస్ అనేవి అలాట్ చేయడం జరిగింది. సో ఇది ఒక రకంగా చెప్పాలి అంటే గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు. నంబర్ ఆఫ్ సీట్లు కూడా పెరిగాయి. కాబట్టి ఏ కాలేజెస్ అసలు డేట్స్ ఏంటి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆన్లైన్ ఫిల్లింగ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఇంతవరకు అసలు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు కూడా, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఎందులోనూ పార్టిసిపేట్ చేయలేదు అన్న వాళ్ళు కూడా స్పెషల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే మళ్ళీ వీళ్ళు బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, రిజిస్ట్రేషన్ అన్నీ చేసుకోవాలి. లేదు ఇంతకుముందు ఆల్రెడీ థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేశాను అన్న వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోక్కర్లేదు. వీళ్ళు జస్ట్ పార్టిసిపేట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఎవరైతే ఇంతవరకు పార్టిసిపేట్ చేయలేదు, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్కి 18th వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫై చేయించుకోవాలి. ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది ఇంతకుముందు ఫేజ్లో అన్న వాళ్ళకి ఇది అవసరం లేదు. నెక్స్ట్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్, ఇది చాలా ఇంపార్టెంట్. 17th నుంచి 22nd వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇంతకుముందు 17, 18, 19 వరకే ఉంది. ఇప్పుడు 22 వరకు కూడా మీకు ఆగస్టు 22nd వరకు కూడా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. సో ఈ రోజు midnight నుంచి స్టార్ట్ అవుతుంది. 22nd వరకు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఆప్షన్స్ ఫ్రీజింగ్ అనేది ఆటోమేటిక్గా 22nd జరిగిపోతుంది. ఓకే, సో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆగస్టు 26th జరుగుతుంది. పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఏమో మీకు 26th నుంచి 28 లోపు, అంటే సీట్ రావడం ఏంటి, దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి వెంటనే ఆన్లైన్లోనే మీరు యాక్సెప్ట్ చేసి ట్యూషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. రిపోర్టింగ్ టు ద అలాటెడ్ కాలేజెస్ అనేది 27 ఆగస్టు 27 నుంచి 29th లోపు చేయాలి మీరు. సో ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అనుకోవచ్చు. అండ్ ఈ డేట్స్ అన్నీ కూడా నోట్ చేసి పెట్టుకోండి. మీకు tsemset.nic.inలో ఈజీగా ఈ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అయితే ఇప్పుడు రీజన్ ఏంటి, ఎందుకు ఈ ఎక్స్టెన్షన్ చేశారు అంటే ఇక్కడ మీకు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది గవర్నమెంట్. చూడండి, టీఎస్ ఎంసెట్ 2023 అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎందుకు ఎక్స్టెండ్ చేయడం జరిగిందంటే ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ పర్మిటెడ్ టు ఎస్టాబ్లిష్ ఫాలోయింగ్ JNTU కన్స్టిట్యూయెంట్ యూనివర్సిటీ కాలేజెస్. ఇది యాక్చువల్గా కొంచెం గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇంతవరకు ఎవరైతే నాకు యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి కానీ యూనివర్సిటీలో అడ్మిషన్ మిస్ అయ్యాను అని అనుకునే వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అవుతుంది. డైరెక్ట్గా అండర్ JNTU ఏదైతే యూనివర్సిటీ కాలేజెస్ ఉన్నాయో, ఒకటి JNTU ఇంజనీరింగ్ కాలేజ్ మెహబూబాబాద్, దాని కోడ్ నోట్ చేసి పెట్టుకోండి, JNMB కోడ్ నోట్ చేసి పెట్టుకోండి. అలాగే JNTU ఇంజనీరింగ్ కాలేజ్ పలాయర్ JNPL ఈ కోడ్ కూడా నోట్ చేసి పెట్టుకోండి. ఇది కాకుండా ఇంకా గవర్నమెంట్ ఇట్ హ్యాస్ పర్మిటెడ్ టు స్టార్ట్ న్యూ లెవెల్ ప్రోగ్రామ్ ఇన్ ఫాలోయింగ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్. సో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ KPRMలో కొన్ని న్యూ లెవెల్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యాయి. TRR కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ TRRM కోడ్ నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, సో ఫర్దర్ గవర్నమెంట్ ఆల్సో పర్మిటెడ్ టు ఇంక్రీజ్ ఇన్ ఎగ్జిస్టింగ్ కోర్సెస్ అండ్ ఆల్సో ఇంట్రొడక్షన్ ఆఫ్ న్యూ కోర్సెస్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ కాలేజెస్. సో ఈ కోర్సులు ఏవైతే పెరిగాయో, కొత్త కాలేజెస్ వచ్చాయి, కొత్త కోర్సెస్ వచ్చాయి కాబట్టి వాటి సీట్ ఫిల్లింగ్ కూడా యాడ్ చేసి వెబ్ ఆప్షన్స్కి ఇంకా టైం ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఈ కొత్తగా వచ్చిన కాలేజెస్లో మీరు కనుక ఎన్ని సీట్లు ఉన్నాయి అసలు తెలుసుకోవాలి అనుకుంటే ఇందులోనే మీకు సేమ్ ఇదే tsemset.nic.inలోకి వెళ్తే కనుక మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్
మీరు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ దీంట్లోకి వెళ్ళండి. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లోకి వెళ్తే కనుక మీకు ఇలా ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు ఇందాక ఏదైతే కోడ్ నోట్ చేసి పెట్టుకున్నారో అది వెతుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఎన్ఎంబి చూద్దాం, జేఎన్టీయూ కాలేజ్ మహబూబాబాద్. సో జేఎన్ఎంబి అంటే జేలో చూడాలి మీరు. సో జేలో చూస్తే కనుక మీకు జేలోకి వచ్చేసిన తర్వాత చూడండి 82 నెంబర్ జేఎన్ఎంబి, జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మహబూబాబాద్. సో దీని కోడ్ వచ్చేసి జేఎన్ఎంబి, ఇది నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, సో దీని ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ బ్లూ కలర్ మీద మీరు కనుక క్లిక్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ జేఎన్ఎంబి మహబూబాబాద్ వస్తుంది. అయితే ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి ఇక్కడ చూడండి హాస్టల్ అవైలబిలిటీ నాట్ అవైలబుల్ ఉంది. ఇది కొత్తగా స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూట్ కాబట్టి హాస్టల్ లేదు, మీరు బయట ఉండాల్సి వస్తుంది, చూసుకోండి. ఈ కాలేజ్లో సిఎస్డి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్లో 60 నెంబర్ ఆఫ్ సీట్లు ఉన్నాయి. సిఎస్ఈ కోర్ బ్రాంచ్ 60 సీట్లు ఉన్నాయి. ఈసీఈలో 60 సీట్స్ ఉన్నాయి. ఫీజు వచ్చేసి మీకు 50,000. సో ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రాంలో ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇవి కన్వీనియర్ సీట్లు మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి, అంటే ఎంసెట్ ద్వారా ఫిలప్ అయ్యే సీట్లు అన్నమాట. ఓకే, సో ఇలాగా ప్రతి కాలేజీ మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది నోట్ చేసుకోండి, జేఎన్పిఎల్. సో జేఎన్పిఎల్ ఎక్కడ ఉంటుంది? జేఎన్పిఎల్ అనేది ఆబ్వియస్గా జే సిరీస్లోనే ఉంటుంది కాబట్టి మనకి లెట్ us see once. సో జే సిరీస్లోకి వెళ్ళిపోదాం. జే సిరీస్లోకి వెళ్తే కనుక మీకు జే సిరీస్లోనే చూసుకుంటూ వెళ్తే మనకి 84 నెంబర్ చూడండి జేఎన్పిఎల్ ఉంది, జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పలయార్. సో జేఎన్పిఎల్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కూడా చూడండి ఇది కొత్త కాలేజ్ అవ్వడం వల్ల హాస్టల్ అవైలబిలిటీ నాట్ అవైలబుల్. బట్ ఇందులో కూడా సిఎస్డి, సిఎస్ఈ, ఈసీఈ 60 నెంబర్ ఆఫ్ సీట్స్ ఎంసెట్ ద్వారా ఫిలప్ చేస్తారు. ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రాంలో ఉంది, చూసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇలాగే మీరు మిగతావి కూడా చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కేపీఆర్ఎం చెక్ చేద్దాము. సో కేపీఆర్ఎంలోకి వచ్చేటప్పటికి మీకు సో ఇది బ్యాక్ వెళ్ళట్లేదు, లెట్ us గో ఫర్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్. సో కేపీఆర్ఎం అనేది మనకి కేలోకి వెళ్ళాలి. సో కేలోకి వెళ్తూ ఇలా మీరు సెర్చ్ చేసుకుంటూ వెళ్తే కనుక కేపీఆర్ఎం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ కూడా హాస్టల్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్ ఉంది, బికాస్ ఇవన్నీ కొత్తగా స్టార్ట్ అయినవి. దీంట్లో కంప్యూటర్ సైన్స్ 21 సీట్లే ఉన్నాయి, కానీ సిఎస్ఈలోకి వచ్చేటప్పటికి 126 సీట్లు ఉన్నాయి. ఫీజు 45,000 మాత్రమే ఉంది. అయితే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రోగ్రాంలో ఉంది, చూసుకోండి. సిఎస్ఐ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 21 సీట్లు ఉన్నాయి. సిఎస్ఎం కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనమాట, దీంట్లో 84 నెంబర్ ఆఫ్ సీట్లు ఉన్నాయి. ఇలా మీరు ఒక్కొక్కటి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఏం వెరిఫై చేయాలి? టీఆర్ఆర్ఎం. సో టీఆర్ఆర్ఎంని కనుక మీరు వెరిఫై చేసుకుంటే టీఆర్ఆర్ఎం అనేది టీ సిరీస్లోకి వెళ్ళిపోండి, అంటే టీ లెటర్ వచ్చేదాకా వెళ్ళిపోండి. సో టీ లెటర్ ఎక్కడుంది మనం చూసుకుంటూ వెళ్తే కనుక ఎస్ టీఆర్ఆర్ఎం ఇక్కడ ఉంది చూడండి. సో టీఆర్ఆర్ఎం దీంట్లో కూడా హాస్టల్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్. దీంట్లో 2 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి, సిఎస్ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సిఎస్ఈలో 126 సీట్లు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 84 సీట్లు ఉన్నాయి. సో ఇది మనకి కొత్తగా యాడ్ అయిన నంబర్ ఆఫ్ సీట్స్ అండ్ కాలేజెస్ గురించి. అయితే ఇవి యూనివర్సిటీ కదా నేను జాయిన్ అయిపోవచ్చు అనుకుంటే ఒకసారి కొంచెం ఆలోచించుకోండి. కొత్తగా స్టార్ట్ అయ్యాయి కాబట్టి ప్రొఫెసర్స్ ఉన్నారా లేదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, ప్రాపర్గా అయితే స్టార్ట్ చేస్తారు. బట్ మీరు ఒకసారి విజిట్ చేసి చూసుకోవడం బెటర్. లేదు అంటే నాకు ఎలా అయినా యూనివర్సిటీలో అడ్మిషన్ కావాలి అంటే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. సో కొత్తగా స్టార్ట్ అయినవి ఎప్పుడు కొత్తగా అన్ని బిగినింగ్లో ఉంటాయి కాబట్టి కొంచెం ఆలోచించుకుని కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అలా అని జాయిన్ అవ్వకూడదు అని లేదు, ఇది యాక్చువల్గా గోల్డెన్ ఆపర్చునిటీ. సిఎస్ఈలో అన్ని నెంబర్ ఆఫ్ సీట్లు ఉన్నాయి కాబట్టి మీరు సిఎస్ఈ కావాలి, అది కూడా యూనివర్సిటీ అడ్మిషన్ కావాలి అంటే మీరు హ్యాపీగా దీన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. బికాజ్ మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఎక్కువగా యూట్యూబ్ రికమెండేషన్స్లోకి వెళ్తుంది అండ్ యూట్యూబ్ రికమెండేషన్స్ ద్వారా ఎంతోమంది స్టూడెంట్స్కి ఈ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్.